హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఎన్టీపీసీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఎన్టీపీసీలోని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అండ్ గైస్, అయితే మీరు చూసుకుంటే ఎన్టీపీసీ అనేది పెద్ద కంపెనీ అని ఆల్రెడీ మన అందరికీ తెలిసి ఉంటుంది కదా. అయితే ఈ వేకెన్సీ అనేది ఎవరెవరు అప్లై అనేది చేసుకోగలరు, అదేవిధంగా ఎలిజిబుల్ ఎవరు అవుతారు, సాలరీ, మిగతా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని పూర్తి అయితే చెప్తాను. ఇప్పుడు నేను లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అనేది అర్థమవుతుంది. ఈ వీడియోకి అయితే జస్ట్ 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. ఫస్ట్ అయితే లైక్స్ అనేది చేసేయండి. అప్లికేషన్ అయితే ఇంకా స్టార్ట్ అనేది అవ్వలేదు. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అక్కడ అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే మనం నోటిఫికేషన్ అయితే చూసేద్దాం. సాలరీని చూసుకుంటే యాన్యువల్లీ మీకు 11 లక్షలు అయితే వస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీగా మంత్లీ అనేది మీకు అయితే 90,000 సాలరీ అయితే మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. దీంట్లో అయితే ఏజ్ లిమిట్ మిగతా మనం ఇప్పుడైతే చూద్దాం. అండ్ వేకెన్సీలో ఫస్ట్ మీరు చూసుకుంటే ఇక్కడ ఇంజనీరింగ్ లో అనేది సివిల్ వాళ్ళకైతే 40 వేకెన్సీ అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్ ఇక్కడ మీరు చూడండి. క్వాలిఫికేషన్ అయితే బీఈ బీటెక్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళకైతే 50% మార్క్స్ అని పాస్ అయి ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు. 3 year మినిమం వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. రిలేటివ్ డిసిప్లిన్లోనే గమనించండి. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 30 సంవత్సరాలకి అయితే అప్లై అయితే మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ అయితే ఇంజనీరింగ్ వాళ్ళకి ఎలక్ట్రికల్లో అయితే ఉన్నాయి. 80 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. బీఈ బీటెక్ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. రిలేటివ్ డిసిప్లిన్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా 3 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దీనికి ఏజ్ లిమిట్ కావచ్చు, అదేవిధంగా మిగతాయి కూడా సేమ్ అయితే ఉంటాయి. నెక్స్ట్ మెకానికల్లో ఉన్నాయి. ఇంజనీరింగ్ వాళ్ళకైతే 15 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. క్వాలిఫికేషన్ కూడా సేమ్ అయితే వర్తిస్తుంది. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ కూడా సేమ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ మిగతాయి కూడా సేమ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ హ్యూమన్ రిసోర్స్ వాళ్ళకైతే 7 ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. గ్రాడ్యుయేట్, అదేవిధంగా విత్ 2 year అనేది మీరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. పీజీ కావచ్చు, అదేవిధంగా గ్రాడ్యుయేట్, డిప్లొమా ఇవైతే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. అది కూడా ఇక్కడ మీరు చూసుకుంటే హ్యూమన్ రిసోర్స్ కావచ్చు, ఇండస్ట్రీ రిలేషన్షిప్, అదేవిధంగా పర్సనల్ మేనేజ్మెంట్ మాస్టర్లో అయితే మీరు చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. వీళ్ళకి కూడా 3 year ఎక్స్పీరియన్స్ అయితే అడిగారన్నమాట. ఏజ్ లిమిట్ కూడా సేమ్ అయితే వర్తిస్తుంది. నెక్స్ట్ నేను చూసుకుంటే ఫైనాన్స్ వాళ్ళకైతే 26 వేకెన్సీ అయితే ఉన్నాయి. వీళ్ళకి క్వాలిఫికేషన్ అయితే సిఏ కావచ్చు, సిఎంఏ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 1 year అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇంజనీరింగ్లో అనేది ఐటీ వాళ్ళకైతే 4 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. బీఈ బీటెక్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. 3 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అయితే ఇంజనీరింగ్లో కాంట్రాక్ట్ అండ్ మెటీరియల్ వాళ్ళకి 10 వేకెన్సీ అయితే ఉన్నాయి. బీఈ బీటెక్ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. లేదా పీజీ డిప్లొమా మెటీరియల్ మేనేజ్మెంట్లో చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎంబీఏ వాళ్ళు కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఈ వేకెన్సీలకు అయితే మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది మీకు అనేది. అండ్ గైస్, ఓన్లీ ఇక్కడ చూసుకుంటే ఇంజనీరింగ్ వాళ్ళకి మాత్రమే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. వాళ్ళకి మాత్రమే ఇది యూస్ఫుల్ అయితే అవుతుంది. చూసుకుంటే మీకు సెలక్షన్ ప్రాసెస్ కూడా వెరైటీగా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ మీకు సిబిటీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. దీనికైతే 70% మార్క్స్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. 70 మార్క్స్ అనేది. ఎక్స్పీరియన్స్కి అయితే 10 మార్క్స్ అయితే ఇస్తారు. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటే అంతా కౌంట్ అయితే చేస్తారనమాట. ఇదైతే మీరు చూసుకుంటే ఇంటర్వ్యూకి అనేది 20% అనేది గమనించవచ్చు మీరు. టోటల్ అయితే 100 మార్క్స్ ఎగ్జామ్ అనేది ఇక్కడ కండక్ట్ అయితే చేస్తారు. అదైతే ఇక్కడ మీరు చూసే ప్రయత్నమే చేయండి. దీంట్లో మినిమం క్వాలిఫై మార్క్స్ అనేది జనరల్కి ఎంత ఉంటుంది, రిజర్వ్ కేటగిరీ వాళ్ళకైతే ఎంత ఉంటుందో అదైతే ఇవ్వడం అయితే జరిగింది. అవైతే ఇక్కడ మీరు చూసే ప్రయత్నమే చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు యూస్ఫుల్ ఉంటే లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఎగ్జామ్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. కోల్కతా, చెన్నై, ఢిల్లీ, ముంబై, విశాఖపట్నం, గాంధీనగర్, లక్నో, జైపూర్, భోపాల్, రాయ్పూర్ ఇక్కడైతే ఉంటుంది. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళకైతే ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట అక్కడ. అండ్ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన మినిమం వాళ్ళు అడిగిన ఎక్స్పీరియన్స్ ఉంటే 5 మార్క్స్ అయితే ఇస్తారు. అదేవిధంగా వాళ్ళ అడిగిన ఎక్స్పీరియన్స్ కన్నా ఇంకా 1 year ఇలా పెంచుకుంటే మీకు 1 mark ఇలా యాడ్ అవుతూనే ఉంటుంది. టోటల్ అయితే ఇక్కడ 10 mark అయితే మీకు కౌంట్ అయితే చేస్తారు ఎక్స్పీరియన్స్ అనేది. ఆ ప్రాసెస్ అయితే ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేయండి. అప్లికేషన్ అయితే ఆన్లైన్ ద్వారా మీరు చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ స్టార్ట్ అనేది అవ్వలేదు. ఏప్రిల్ 11 నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ అనేది May 1 వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళైతే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అండి. ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఒకటైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఈ కంపెనీ అనేది మా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ కంపెనీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సబార్డినేట్ కంపెనీ అనేది ఉండడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మీరు చూడండి. అదేవిధంగా ఒకటైతే ఇంపార్టెంట్ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఇదైతే 10 year పీరియడ్కి అయితే మీకు తీసుకుంటారు. ఫస్ట్ 3 yearకి అయితే మీకు ఇక్కడ మీకు జాబ్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే 2 year వరకు అయితే మీకు ఇంకా ఎక్స్టెండ్ కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది. అదైతే ఇక్కడ మీరు గమనించండి. థ్యాంక్ యూ.